హాయ్ ఫ్రెండ్స్, ప్రీవియస్గా మనం క్విజ్ టైమ్ అని చెప్పేసి ఒక వీడియో అప్లోడ్ చేసుకున్నాం. దీంట్లో కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. ముఖ్యంగా మొదటి ప్రశ్న వచ్చేసరికి హెచ్డిఎఫ్సి బ్యాంకు లిమిటెడ్ ఉంది కదా డైలీ టైం ఫ్రేమ్లో, దాంట్లో ఈ యొక్క క్యాండిల్స్ ఫార్మేషన్ని ఏమని పిలుస్తారు, ఈ మూడు ఏం చెప్తున్నాయి అని చెప్పేసి నేను ప్రశ్న అడిగాను. సో టెక్నికల్గా సింపుల్గా మాట్లాడుకోవాలి అంటే కూడా ఈ యొక్క క్యాండిల్ని మనం బుల్లిష్ క్యాండిల్ అంటాం, బుల్లిష్ మారుబోజు క్యాండిల్ అంటాం ఫ్రెండ్స్. దాని తర్వాత ఈ క్యాండిల్ చూడండి, హై వచ్చేసరికి మనకి ఎంత ఉంది, ఇక్కడ కనిపిస్తుంది హై చూడండి, 1609 రూపాయల 65 పైసలు ఉంది. ఇదేమో 1609 రూపాయల 90 ఉంది. అంటే ఒక 25 పైసా 35 పైసా ఓకే హై అనేది బ్రేక్అవుట్ చేసింది ఈ క్యాండిల్. బట్ ఇమీడియట్గా ఏం చేశారంటే ఇక్కడ నుంచి కూడా సెల్లింగ్ అనేది స్టార్ట్ చేశారు. ఓకే, సో ఎనీహౌ ఇక్కడ ఏం చెప్తుందంటే స్ట్రాంగ్ బయర్ అయితే ఎంటర్ అయ్యాడు, బట్ నెక్స్ట్ ఇండెసిషన్ క్యాండిల్, దాని తర్వాత గ్యాప్ డౌన్ జరిగింది. గ్యాప్ డౌన్ దగ్గర నుంచి కూడా కొంత బాయింగ్ అయితే జరిగింది, కానీ మనకి ప్రీవియస్ డే హై అండ్ లో అనేది వీళ్ళు హోల్డ్ చేస్తున్నారు అన్నమాట, బ్రేక్అవుట్ అనేది జరగలేదు. సో ఇక్కడ మనం ఏం అండర్స్టాండ్ చేసుకోవచ్చు అంటే దీన్ని ఇన్సైడ్ క్యాండిల్ అంటాం. ఇక్కడ ఏదైతే జరిగిందో దాన్ని ఇన్సైడ్ క్యాండిల్ అంటాం. సో ఇక్కడ ప్రీవియస్గా మనం చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అనమాట, ఇది మన హెచ్డిఎఫ్సి బ్యాంకులో చూడండి ప్రీవియస్గా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో చాలామంది హయ్యర్ లెవెల్స్లో సెల్ చేసుకుంటూ వస్తారు కదా, వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క సపోర్ట్ దగ్గర రికవర్ చేశారు, బట్ ఫాలో అప్ అనేది జరగట్లేదు. ఓకేనా, ఇక్కడ మనకు క్లియర్గా ఏంటంటే హై అనేది బ్రేక్అవుట్ చేసి సక్సెస్ఫుల్గా వెళ్ళలేకపోయింది, రిజెక్ట్ చేశారు హైని, అండ్ మనకైతే డౌన్ సైడ్ కూడా రిజెక్షన్ అనేది జరుగుతుంది. సో బిగ్గర్ పిక్చర్లో ఇక అనాలిసిస్ అనేది చేసుకుంటే మనకి ఏంటంటే ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ జరిగింది కాబట్టి మనకి డౌన్ సైడ్ అనేది ఫాలో అప్ అయితే జరగచ్చు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. సో ఈ యొక్క లెవెల్ అనేది క్రూషియల్ అన్నమాట, ఇది 75-80 లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్. ఇక్కడ కానీ మనకి మార్కెట్ కొద్దిగా కన్సోలిడేషన్ తీసుకొని బ్రేక్ డౌన్ జరిగినా లేకపోతే డైరెక్ట్ బ్రేక్ డౌన్ జరిగినా ఏంటంటే కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ అనేది స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంది. ఇక సెకండ్ ప్రశ్న ఏంటంటే మనకి ఐటీసీ, ఇది మేబీ అందరూ చేసి ఉండొచ్చు. ఐటీసీ ఒకసారి చూద్దాం. ఐటీసీ వెరీ ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్, అది డైలీ టైం ఫ్రేమ్లో. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ వచ్చింది, దాని తర్వాత ఇండెసిషన్ క్యాండిల్ వచ్చింది. యాక్చువల్లీ గ్యాప్ డౌన్ జరిగింది చూడండి ఇక్కడ. ఓకే, మార్కెట్ ఇది కొద్ది గ్యాప్ డౌన్ జరిగింది, దాని తర్వాత క్యాండిల్ గ్యాప్ అప్ అయింది. బట్ ఈ కాంబినేషన్ మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ప్రీవియస్ లోని బ్రేక్ చేశారు, ప్రీవియస్ 50 డేస్ని అదే 50%ని బ్రేక్ చేశారు. కాబట్టి ఆల్మోస్ట్ ఇక్కడ ఏమర్థమవుతుందంటే ఫస్ట్ బుల్స్ వెరీ స్ట్రాంగ్గా ఉన్నారు, అంటే మళ్ళీ సెల్లర్స్ ఎంటర్ అయ్యారు అని చెప్పేసి ఇండికేట్ చేస్తుంది ఈ క్యాండిల్. దాని తర్వాత ఈ క్యాండిల్ ఏం చెప్తుందంటే కంట్రోల్ చేసుకుంటున్నారు కంప్లీట్గా ఎవరో సెల్లర్స్ అని చెప్పేసి. సో జనరల్గా ఏంటంటే ఇది మనం బేరిష్ మారుబోజు క్యాండిల్ తీసుకోవచ్చు ఈ ఒక క్యాండిల్ని. ఈ మూడు కలిపితే మనకి ఏంటంటే కైండ్ ఆఫ్ టెంపరీ ఈ యొక్క ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ లాగా కూడా తీసుకోవచ్చు. జనరల్గా ఏంటంటే ఇది ట్రెండ్ రివర్సల్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ యొక్క లో కింద ఏంటంటే మనం జనరల్గా ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి కూడా చక్కగా మార్కెట్ అనేది కిందకి రావడం అనేది మనకి కనిపించింది. ఇక థర్డ్ స్టాక్ వచ్చేసరికి ఇన్ఫోసిస్ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అన్నీ జరుగుతున్నాయి దాంట్లో. అండ్ ఇన్ఫీ అనేది ఒకసారి చూద్దాం డైలీ టైం ఫ్రేమ్లో. ఇక్కడ ఏం జరిగింది నేను అడిగాను అనమాట. ఇక్కడ మనకి గ్యాప్ అప్ అయింది. ఓకే, ఇక్కడ డైరెక్ట్గా గ్యాప్ అప్ అయింది. ఈ ప్రీవియస్గా సెల్లింగ్ క్యాండిల్ వెంటనే కౌంటర్ అటాక్, అండ్ ఇదైతే గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇదేంటంటే లైక్ ట్వీజర్ టాప్ అనుకోవచ్చు. సేమ్ లెవెల్ అనేది ట్వీజర్ టాప్ అంటాం దాన్ని. సేమ్ లెవెల్ అనేది మనకేంటంటే రెసిస్టెన్స్ లాగా ఉంది. ఎగ్జాక్ట్గా మనం మార్క్ చేసుకుంటే ఆ యొక్క పర్టికులర్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది చూడండి 1420. ఈ యొక్క లెవెల్ అనేది మనం వాచ్ చేయాలి ఒకవేళ అప్ సైడ్ ఎంట్రీ అనేది తీసుకోవాలనుకుంటే. ఎప్పుడైతే 1420కి వస్తుందో మార్కెట్ అనేది ఏంటంటే సెల్లింగ్ అనేది గురి అవుతుందన్నమాట ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో. అండ్ ఇక్కడ ఏం జరిగిందంటే మనకి గ్యాప్ డౌన్ అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, సో ఇమీడియట్గా బయర్స్ అనేవాళ్ళు ఇక్కడ స్ట్రక్ అయిపోయారు. ఎనీహౌ మనకేంటంటే ఒక రేంజ్లో అయితే ట్రేడ్ అవుతుంది. ఒకవేళ డౌన్ అనేది మనం ఎంట్రీ తీసుకోవాలనుకుంటే కూడా ఈ యొక్క పర్టికులర్ ట్రెండ్ లైన్ అనేది మనకి బెంచ్ మార్క్ లాగా ఉంటుంది. ఓకే, సో అది ప్రస్తుతం ఉన్న క్విజ్ గురించి. అండ్ క్విజ్లో పార్టిసిపేట్ చేయండి. డెఫినెట్గా ఏంటంటే నేర్చుకోవడానికి చాలా ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఉంటుంది. మనం ఏ విధంగా అబ్జర్వ్ చేస్తున్నాం, ఏ విధంగా మనం అబ్జార్బ్ చేసుకుంటున్నాం ఇన్ఫర్మేషన్ అనేది. అండ్ ఆఫ్ కోర్స్ సమ్ టైమ్స్ ఫెయిల్ అవుతాం, దట్స్ ఓకే, యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్తూ ఉండాలి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.